తాను మాత్రమే బతకడం కాదు, తాను నేర్చుకున్న హస్తకళతో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు నరసింగారావు. ఉలెన్ తివాచీలు పలు రకాల డిజైన్లలో తయారు చేసి రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నారు. ఆ హస్తకళను 10 మందికి పంచాలని వరంగల్ జిల్లాలో శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కూడా చేయూతనందించడంతో 25 మంది మహిళలకు ఉలెన్ తివాచీలను తయారు చేయడంలో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సహజ సిద్ధంగా తయారు చేసే తివాచీలకు కేర్ ఆఫ్ వరంగల్. వరంగల్ నగరంలోని ఉరుసుకు చెందిన కంచె నరసింగరావు తివాచీలు నేస్తూ అమ్ముతున్నారు. ప్లాస్టిక్ తో తయారు చేసిన తివాచీలతో పర్యావరణం దెబ్బతింటుందని గుర్తించారు. అందుకు నూలు, సుతిలి, గొర్రెల నుంచి సేకరించిన ఊలు, కాటన్, జుట్టును కలిపి గాంధీ, అంబేద్కర్, పలువురు సీఎంలు, జాతీయ నేతల చిత్రాలు ఉలెన్తో తయారు చేస్తున్నారు. తివాచీల మీద వేసిన బొమ్మలు, జంతువుల చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఉలెన్ తివాచీలపై ప్రజల ఆసక్తి పెరగడంతో రోజురోజుకు ఉలెన్ తివాచీల ఆర్డర్లు పెరిగిపోయాయి. తయారు చేసిన తివాచీలకు నరసింగరావు రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నారు. చదువుకున్నప్పటికీ ఉద్యోగం లేక కొన్ని రోజులు ఇంటి దగ్గరే ఉన్నారు నరసింగరావు. దీంతో ఖాళీగా ఉండటం కంటే ఏదోటి నేర్చుకుంటే ఉపయోగపడుతుందనే ఆలోచనతో తివాచీలు తయారు చేయటం నేర్చుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు అదే పని తనకు ఉపాధిగా మారిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాము తయారు చేసిన ఉలెన్ తివాచీలకు మార్కెట్లో డిమాండ్ ఉందని అంటున్నారు అక్కడ పనిచేస్తున్న మహిళలు. ఇప్పుడు ఈ తివాచీలు అసలు ప్లాస్టిక్ కవర్స్ అవి ఏబట్టి తివాచీలు ఎవరు వాడే వాళ్ళు తక్కువైపోయారు. పోతే మనకు ఏవి ఈ ప్లాస్టిక్ ఇట్లా పడక మనం కూర్చోవడానికైనా కుర్చీల మీదకి ఉపయోగించుకోవడానికైనా ఇవి కార్పెట్లు బాగుంటాయి. ఇవి వాడుకుంటే ఇప్పుడు బాగుంటుందని నేర్చుకుంటాం. ఇవి ఒక్కటి 800-1000 రూపాయలు పడతాయండి. వీటికి ఇప్పుడు డిమాండ్ మంచిగా వస్తుంది. అందుకే మేము అందరం నేర్చుకుంటున్నాం. ఇంకా నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి. ఇవి ముందు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఉలెన్ తివాచీలు తయారు చేయటం నేర్చుకోవాలని వచ్చామని చెబుతున్నారు మహిళలు. పని కాస్త కష్టంగా ఉన్నప్పటికీ నేర్చుకుంటున్నట్లు తెలిపారు. తాము చేసిన తివాచీలు తామే అమ్ముకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు మహిళలు.